యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎప్పుడో వెళ్ళిన వాళ్ళు చీకటి పడినా ఇంకా రాకపోవడం ఏంటి? ఫోన్ చేస్తున్నానమ్మా, నాట్ రీచబుల్ వస్తుంది. అక్కడ సిగ్నల్స్ ఉండవు కదా, అయినా ఏ పాటికే వచ్చేయాలి కదా. ఇంతవరకు అక్కడ ఏం చేస్తున్నారు? ఎందుకంత కంగారు పడతారత్తయ్యా? వాళ్ళేమన్నా చిన్నపిల్లలా? వచ్చేస్తారులేండి. వస్తారు, మాకు తెలుసు. కానీ ఈరోజు వాళ్ళ శోభనం ఇంకో గంటలో ముహూర్తం ఉంది, ఇంకా రాలేదు. శోభనుందేముంది బామ్మగారు, ఈరోజు కాకపోతే ఇంకో ముహూర్తం చూసుకోవచ్చు. ఎలాగోలా వాళ్ళు రావాలని కోరుకోండి. వాళ్ళు రావాలి, శోభనం కూడా ఆ ముహూర్తానికే జరగాలి. పంతులు గారు ఏం చెప్పారో విన్నావు కదా? ఎట్టి పరిస్థితుల్లో అదే ముహూర్తానికి జరగాలి రాజా. ముందు వాళ్ళెక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయి. ఫోన్ కలవకపోతే మనుషుల్ని పంపించు. అలాగేనమ్మా. చెప్పు, పని అయిపోయిందా? ఎప్పుడో అయిపోయింది. అక్కడ ఫోన్ సిగ్నల్ సరిగా లేవు, అందుకే పక్కకు వచ్చి మాట్లాడుతున్నా. వైదేహి నిన్ను చూడలేదు కదా? మళ్ళీ చూస్తే శాంతాదేవి విషయంలో జరిగినట్టే జరుగుతుంది. ఇంకెప్పటికీ ఇంటికి రాలేవు. అవును, నిజమే కదా. ఈ విషయం తెలిసి నన్ను పంపించావా? నన్ను పర్మనెంట్గా ఇంటి నుంచి పంపించడానికే ఇదంతా చేస్తున్నావు కదా? ఆపు నీ అనుమానం. ఎవరిని నమ్మలేక ఎవరికి చెప్పినా ఎక్కడ మన గురించి చెప్పేస్తారోనన్న భయంతో నిన్నే చేయమని చెప్పాను. ఇంతకీ నిన్ను చూసిందా లేదా? నేను మరీ అంత తెలివి తక్కువ వాడినే కాదు. నేను ఇన్వాల్వ్ అవ్వకుండా రౌడీల్ని కాపులాగా పెట్టా. గుడ్. వైదేహి ఎక్కడుందో తెలియక దేవాంశ్ రాత్రంతా అక్కడే వెతుకుతూ ఉంటాడు. వైదేహిని రాత్రంతా మీ దగ్గరే ఉంచుకొని తెల్లారాక వదిలేయండి. ఈ రోజుకి శోభనం ఆగిపోతుంది. మళ్ళీ రేపు పెడితే వెంటనే ఇంకో ముహూర్తం దొరకద్దు. చెప్పింది చెయ్యి. ఆ రౌడీలను నమ్మద్దు. వైదేహి కంటపడకుండా నువ్వే దగ్గరుండి చూసుకో. సరే. ఏదన్నా సమస్య వచ్చిందేమో, ఎక్కడన్నా ఇరుక్కున్నారేమోనని భయంగా ఉంది. మీరే వెతకాలి. సరే, మీకు ఫోన్ కోసం ఎదురు చూస్తుంటా. ఆ పక్కన ఊళ్ళో మన వాళ్ళున్నారమ్మా, వాళ్ళకి చెప్పాను, వెళ్ళి చూస్తారు. అదేదో తొందరగా దొరికితే బావుంటుంది. శోభన ముహూర్తం దాటిపోతుంది. ఇంకా శోభనం ముహూర్తం అంటావేంటే ముసిల్దానా? వాళ్ళు వెతికి దేవాంశ్ని తెస్తారేమో గాని వైదేహి మాత్రం దొరకదు. ఈ రోజుకి శోభనం జరగదు. ఇంకా ఎంతసేపు అండి? నా వల్ల కాదు. వచ్చేటప్పుడు చాలా దగ్గరగానే అనిపించింది కదా. అప్పుడు కారులో వచ్చాం బంగారం, దూరం తెలీదు. నడిస్తేనే దూరం తెలుస్తుంది. కానీ ఇలా వెన్నెల్లో ఇద్దరం ఒకరి పక్కన ఒకరం, ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ నడుస్తూ వెళ్ళడం ఎంత బాగుందో కదా. చాలా బాగుంది. కానీ ఇలాగే వెళ్తే అవతల శోభన ముహూర్తం మిస్ అయిపోతుంది. అమ్మో, నిజమే. ఇలా అయితే నడవడం కాదు, పరిగెత్తాలి. పద పద. హలో మేడం, వైశాలిని దేవాంశ్ దగ్గరికి పంపించాం మేడం. ఇద్దరు హ్యాపీగా వెళ్ళిపోయారు మేడం. మంచిది.
వెంటనే ఆ వైదేహిని తీసుకుని వచ్చేయండి. వైదేహి లేదు మేడం. రే, ఏం మాట్లాడుతున్నావురా? వైదేహి లేకపోవడం ఏంటి? వైదేహి పక్కకెళ్ళినప్పుడు వైశాలిని పంపించాం మేడం. తర్వాత వైదేహిని ఫాలో అయ్యాం, కానీ ఎక్కడో మిస్ అయిపోయింది. మిస్ అయ్యిందని అంత మెల్లగా చెప్తున్నావేంట్రా? ఇప్పుడు అది ఇంటికి చేరిందనుకో, అక్కడ ఆల్రెడీ వైశాలి ఉంటుంది. తీగ లాగితే డొంకంతా కదిలి మన బండారం బయటపడుతుంది. అది ఎట్టి పరిస్థితుల్లో తిరిగి దేవాంశ్ దగ్గరకు గాని ఇంటికి గాని వెళ్ళకూడదు. దాన్ని ఎలాగైనా వెతికి పట్టుకోండి. సరే మేడం. ఓకే మేడం. వైదేహి ఏవైనట్టు? దొరక్కపోతే ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. వైశాలి ఎవరని అడుగుతారు? నేను తప్పించుకున్నా ఈ ఛాన్స్ అయితే మళ్ళీ రాదు. ఇంక నా వల్ల కాదు. ఏమైంది వైదేహి? నేను నడవలేనండి. నా కాళ్ళు నొప్పెడుతున్నాయి. నా వల్ల కాదంటే కాదు. వైదేహి ఒక్క 5 నిమిషాలు, ఇక్కడే వచ్చేస్తుంది. ప్లీజ్ అండి. ప్లీజ్ 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 రా వైదేహి. ఏమైంది వైదేహి? కాలు పనికినట్టుందండి. అబ్బా, నా వల్ల కాదండి. అబ్బా, ఇప్పుడు ఏం చేయాలి? రే అటల్రా. ఇంకెక్కడ్రా నీ శోభనం? సిగ్నల్స్ కూడా రావట్లేదు ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్లో వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో ఏంటో. అవునండి. ఇందు సంగతి అయితే చెప్పక్కర్లేదు. వచ్చేటప్పుడు మరీ మరీ చెప్పింది, ముహూర్తం టైంకి వచ్చేరా మనవడా అని. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. వైదేహి,
కృష్ణార్పణం గోపాలా నీ ప్రేమ పంచామృతం. రాధిక హృదయం మాధవ సదనము నీకే వశమైపోయినది. కృష్ణుని హృదయము రాధా భరితము తానే వివసైపోయినది. కురిసేనే వెన్నెల సందడి చేసే వేళ యమునా తీరమున ఈ రాధ కృష్ణార్పణం గోపాల నీ ప్రేమ పంచామృతం. అందాల బృందావనం మురారి ఆనందరస క్రీడనం. నేనే నీవని నువ్వే నేనని నువ్వు నేను ఒక్కటని. నీవే లోకము నీవే ప్రాణము నీవే నాకు సర్వమని. ఈ రాధ కృష్ణార్పణం గోపాల నీ ప్రేమ పంచామృతం. అందాల బృందావనం మురారి ఆనందరస క్రీడనం. ముహూర్తం టైంకి శోభనం అయినట్టుంది. చిప్పోండి. యాండి నాకు భయంగా ఉంది. అందరం తలో పక్కా వెతుకుదాం పదండి. వద్దు కౌసల్య. అంజీ, అయ్యా బండిది. అలాగేనయ్యా. అయ్యగారు అవసరం లేదు, అబ్బాయి గారు వచ్చేసారు. నాన్న దేవాంశ్, వైదేహి, రాత్రంతా ఏమైపోయారా? ఎక్కడున్నారు? మీకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా, మేము బానే ఉన్నాం. ఏం కాకపోతే రాత్రంతా అక్కడే ఎందుకున్నారు? ఇంటికి రావాలి కదా. వస్తుంటే టైర్లో గాలిపోయింది నాన్న. తర్వాత చీకటి పడింది. ఆ చీకట్లో అక్కడి నుంచి ఎలా రావాలో తెలియక ఇదేంటి, వైదేహిని ఎవరో ఎత్తుకుపోయారు, వెతుక్కుని ఉండిపోయాను, అందుకే రాలేకపోయాం అని చెప్పకుండా ఏదో చెప్పి కవర్ చేస్తున్నాడు. నిజం బయట పెట్టాలి. మరి రాత్రంతా ఎక్కడున్నారు? అది ఇందు అది బామ్మగారు అంత టెన్షన్గా అడుగుతుంటే ఇబ్బంది పడతారేంటి దేవాంశ్? పాపం బామ్మగారు మీ శోభనం కోసం మంచి ముహూర్తం పెడితే మీ ఇష్టానికి ఎక్కడో తిరిగొస్తారా? ఇంట్లో వాళ్ళు ఎంత టెన్షన్ పడుతుంటారు, వాళ్ళ ఇష్టాలేంటి, కోరికలేంటి. వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే ఎంత బాధపడతారు? ఇవన్నీ ఆలోచించేదేం లేదా?
బామ్మగారు, నా అనుమానం ఏంటంటే వీళ్ళకి శోభనం ఇష్టం లేదు, అందుకే కావాలనే రాత్రి ఇంటికి రాలేదు. వదినా, ఆ మాట మాత్రం అనొద్దు. అది అలా చెప్పండి అబ్బాయి గారు. అసలే శోభనం ఆలస్యం అయిందని టెన్షన్ పడుతుంటే ఇష్టం లేదంటున్నారు. చూడండి పెద్దమ్మాయి గారు, బెల్లం ఇష్టం లేని పిల్లాడు, శోభనం ఇష్టం లేని పెళ్ళైన వాళ్ళు ఈ లోకంలోనే ఉండరు. కరెక్ట్ అంజీ. ఆ మరైతే శోభనం టైంకి ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్లారు? అది అది మీరు వైదేహిని అడగండి. ఊరుకోండి, ఎక్కడేం మాట్లాడాలో మీకు అస్సలు తెలీదు. అవన్నీ చెప్తారా? బాలి ఎత్తుకెళ్ళాడు కదా, చెప్తే ఎక్కడ టెన్షన్ పడతారో అని చెప్పకుండా కవర్ చేస్తున్నట్టున్నారు. అవును మనవడా, ఊర్మిళ అంటుంటే నాకు అనుమానం వచ్చింది. మళ్ళీ మీ మధ్య గొడవలేం లేవు కదా? శోభనం ఇష్టమే కదా? మామగారు, ఇష్టం లేకపోతే అడిగి మరీ ముహూర్తాలు ఎందుకు పెట్టించుకుంటారు? ఏ, నువ్వు నోరు మీరా. ఇష్టం అయితే రాత్రి ఎందుకు రాలేదు? ఎక్కడున్నారు? ఊర్మిళ, వాళ్ళేదో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు కదా, వదిలే. అత్తయ్య, పంతులు గారిని పిలిపించి ఓ మంచి ముహూర్తం పెట్టిద్దాం. రాత్రి పెట్టింది చాలా మంచి ముహూర్తం కౌసల్య. ఆ ముహూర్తానికి శోభనం జరిగి ఉంటే దోషాలన్నీ పోయి ఉండేవి, మంచి సంతానం కలిగి ఉండేది. ఇందు, ఊరికి గింజుకోకు. ఆ ముహూర్తం ఏం వేస్ట్ కాలేదు. ఇంతకన్నా ఇంకేం చెప్పలేను, అర్థం చేసుకో అంతే. మనోడా, ఒరే మనోడా, మనోడా! ఏయ్, ఏమంటున్నాడు వాడు? ఏమంటున్నాడు వాడు? చెప్పవే. ఏం లేదులే అమ్మమ్మా. చెప్పవే. ఏం లేదులే అమ్మమ్మా. చెప్పమంటున్నానుగా, చెప్పు. చెప్తావా లేదా? అమ్మమ్మా, ఆ, నా బంగారు తల్లి. అత్తయ్య, ఏముంటుంది? చెప్పాడుగా మనవడు, మళ్ళీ శోభనానికి ముహూర్తం అక్కర్లేదు. ఇక్కడి వరకు వస్తే ముహూర్తం దాటిపోతుందని మధ్యలో వాళ్ల పాటలేవో వాళ్ళు పడ్డారు.